కుంభరాశి వారికి నవంబర్ 25 మంగళవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ తెల్లారితే మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు, ఈ వార్తల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ శివరామరాజు గారండి, చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9392597491. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపారం, బాలగ్రహ పీడకలు, ఎటువంటి సమస్యలున్న శాశ్వత పరిష్కారం 9 రోజుల్లో చెప్తారండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారనమాట. 9 రోజులలో పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరిగిందండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. గురూజీ శివరామరాజు గారండి. మీకు సమస్యలు ఉంటే గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు, పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా చెప్తారు. నమ్మకమైనటువంటి వారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ కుంభరాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. మీలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు అనేవి మీ పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయన్నమాట. నిజంగా చెప్పాలంటే మిగతా రాశి వాళ్ళతో పోల్చుకుంటే ఈ రాశి వారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే మీకు కష్టాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఏ సమస్య వచ్చినా కూడా మొదట మీకు అంటే ఏమవుతుందంటే కనుక ఆ సమస్య నాకెందుకు వచ్చింది, అసలు నాకు ఎందుకు రావాలని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి భయపడేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. తర్వాత ఆ సమస్య నుండి ఎలా బయటపడాలని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా ఆ సమస్య నుండి బయటపడిపోతూ ఉంటారనమాట. నిజం మాట్లాడుకోవాలంటే కనుక మీరు పైకి కనిపించడానికి మీ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే కనుక కొంచెం గరానాగా అంటే కొంచెం రౌడీలాగా ఉంటుందండి. కాబట్టి ఎదుటివారు లెక్క చేయకుండా ఉండేటువంటి మనస్తత్వం లాగా కూడా ఉంటారు. అలాగే ఎదుటివారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు కానీ రఫ్ అండ్ టఫ్ అనుగా ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే కనుక ఈ యొక్క మీరు అంటే చాలా రోజుల నుండి ఏంటంటే పైకి చూడడానికి గంభీరంగా కనిపిస్తారండి. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నటన జీవితంలో నటించడం, మాయ చేయడం, మభ్యపెట్టడం, ఇలా నవ్వుతూ ఉండి మనుషులను పడేస్తూ ఉంటుంటారు కొంతమంది. అలా పడేయడం ఇటువంటివి అన్నీ కూడా ఈ రాశి వారికి ఏది కూడా చేత కాదు. అవసరమైతే మాట్లాడతారు, అవసరం లేకుంటే దూరంగా వెళ్ళిపోతారనమాట. ఇక కొంతమంది దీన్ని రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. వీరికి పొగరు ఎక్కువ, ఇక అమ్మాయిలకైతే కనుక కొంచెం బలుపు ఎక్కువ, లేకుంటే అబ్బాయికైతే కొంచెం ఘరానాగా ఎక్కువగా ఉంటారు, రౌడీయిజం చూపిస్తూ ఉంటారు అని చెప్పి మిమ్మల్ని అంటూ ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోకండి. ఎవరి ఇష్టం వారిది. ఎవరు ఏమనుకున్నా కూడా మనం అసలు పట్టించుకోకూడదు అనమాట. మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండడం ట్రై చేయండి. ఇక అలాగే మీరు ఏదైనా కానీ ఒక పనిని కనుక మీరు తలపెట్టాలంటే ఆ పనిలో మీరు ఒక మంచి నైపుణ్యతనైతే చాటుకుంటారండి. అంటే ఆ పని ఎలా సక్సెస్ఫుల్ అవుతుంది, ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్తే దీన్ని ఈజీగా ఫినిష్ చేయవచ్చు, దీని నుండి మనకు ఏ విధమైనటువంటి ప్రాఫిట్ అనేది వస్తుంది, ఇలా రకరకాలుగా మీరు ఆలోచించి ఆ పనిని పూర్తి చేయడానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట. అంటే ఆ పని తర్వాత 10 మంది మెచ్చుకునే విధంగా మీరు పూర్తిగా చేస్తారనమాట. నిజం మాట్లాడుకోవాలంటే కనుక మీరు ఆ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అండి, ఆ పని కోసం మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని కూడా, తెలివితేటలను కూడా, అలాగే మీ యొక్క టైంని అంతటిని కూడా పూర్తిగా కేటాయిస్తారనమాట. అంత ఈజీగా ఏం చేస్తే అసలు చేశాంలే అన్నట్లుగా మీరు పైకి చెప్తూ ఉంటారు. ప్రాణం పెట్టి, మనసు పెట్టి చేస్తారు. ఇదే మీకు తెలుసు. కాబట్టి మీరు ఏ పని చేస్తే వస్తే మీకు సీరియస్గా ఉంటారు. నమ్మకం విషయానికి వస్తే మీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఎదుటివారు కూడా చాలా మంచిగా చక్కగా రిజర్వ్ చేసుకుంటారు. అలాగే మిమ్మల్ని మీరుగా క్రమశిక్షణబద్ధంగా ఉంచుకుంటారు అన్నమాట. ఏదైనా కూడా టైం టు టైం అండి. మనం అంటే డిసిప్లిన్గా ఉండాలి. మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి. మన అబద్ధం ఆడకూడదు. సమాజానికి ఉపయోగపడే విధంగా మన మాట తీరు ఉండాలి. మన యొక్క మెంటాలిటీ ఉండాలని చెప్పి ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా మీ యొక్క ప్రతి పని, ప్రతి విషయం కూడా ఉంటుంది. లైఫ్లో చాలా చక్కగా లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పాలంటే శనీశ్వరుడి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోద్దండి. ఎంత శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా మీరు అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉంటున్నారని ఆ దైవం మాత్రం భగవంతుని ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. భగవంతుడి యొక్క ఆరాధనను తప్పకుండా మీరు చేసుకోండి. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేసేది కేవలం మీ ఆలోచన విధానం. కాబట్టి మీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో ఆ సమస్య అనేది మీకు అలా తగ్గుముఖం అయితే పడుతుంది. కాబట్టి మాకే ఎందుకు ఈ కష్టాలు, మేమే ఈ సమస్యలు మేము ఎందుకు ఫేస్ చేస్తున్నాం మాకే అని చెప్పి మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే మనకి ఏదైనా సరే మన మనసు కూడా అలాగే అంగీకరించి చేసి అలాగే చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి.
మీరు అందరితో కలిసిపోయే వాళ్ళు మనం అనుకుంటే మనం ప్రాణమైన ఇస్తారనమాట. అయితే విషయంలోకి వస్తే కనుక ఈ రోజున మీకు ఆర్థిక స్థితిగతులు అంటే కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉండబోయేటువంటి పరిస్థితి అయితే ఉండబోతుందండి. మీకు ఫిజికల్‌గా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా అద్భుతంగా ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. చాలా చక్కగా ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారనమాట. అంటే మునుపటి రోజుల కంటే కూడా ఈరోజు చాలా ఉత్తేజభరితమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈరోజు మిమ్మల్ని తప్పకుండా అన్ని రకాల సమస్యల నుండి కూడా విడుదల చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీకు ఎక్కడ కూడా లైఫ్ అనేది బోర్ కొట్టినట్లుగా అనిపిస్తే మాత్రం కొంచెం సేపు ఫ్రెండ్స్‌తో టైం కేటాయించడం, అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడం, ఇలా కుటుంబ పరంగా కూడా శాంతి సౌఖ్యం ఏర్పడడం, ఇవన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని మీ మనసుకైతే ఇస్తాయన్నమాట. నిజం చెప్పాలంటే కనుక మన మనసుకి మన రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అది చేయాలి, ఇది చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడ కూడా అంత టైం అనేది ఉండదనమాట. ఒక యంత్రంలాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే రోజులు కూడా గడిచిపోతూ ఉంటాయండి. అయితే కొన్ని రోజుల నుండి మీకు సంతోషం అనేది లేకపోవడం, టైం అనేది కనీసం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయించలేకపోవడం, కనీసం పిల్లలతో గడపాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మీరు ఎక్కడ కూడా అసలు సమయం అనేది లేక చాలా చిరాకులతో ఉండడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని రోజులకు నుండి మీకు కొంత ఎక్కువగా మానసికపరమైనటువంటి ఒత్తిడి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా తీసుకోవద్దండి. అలాగే తోబుట్టువుల పరంగా కొన్ని ఆస్తి విషయంలో కొంచెం, లేదంటే ఏదైనా బంధువులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కారణంగా ఈరోజు మిమ్మల్ని కొంత ఏదైనా కానీ కొన్ని విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చండి. కాబట్టి మీ యొక్క ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక ఈ స్థితిగతులు ఏదైనా కానీ ఆస్తులు ఉన్నాయా, లేదంటే బంగారం ఉందా, లేదంటే ఇద్దరు కలిసి అంటే బ్లడ్ రిలేషన్ కదా అని చెప్పి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండరు. ఈ సమయంలో ఏంటంటే విపరీతమైనటువంటి కోపానికి గురి చేసి ఒకరినొకరు దూషించుకోవడం, కోపపడడం, ఇటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఏంటంటే అయ్యో అలా అనకుండా ఉంటే బాగుండేది కదా, ఈ డబ్బు అంటే ఉంటే ఏమి, లేకుంటే మాకున్నటువంటి బంధాన్ని, మా రిలేషన్ మేము అనవసరంగా పాడు చేసుకున్నాం కదా, ఇలా చెప్పేసి తర్వాత బాధపడతారన్నమాట. కాబట్టి ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే కాసేపు అది ఏ సమయంలోనైనా కావచ్చండి, ఆ సమయంలో మీరు కొంత కోపాన్ని అయితే తగ్గించుకోవాలన్నమాట. మీకు వచ్చేటువంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొంత గందరగోళమైనటువంటి పరిస్థితికరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాలన్నమాట. బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. డబ్బులున్నా లేకపోయినా మనకు ఉన్నటువంటి రిలేషన్ మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. అలాగే మనం అనుకున్న వారితో కూడా అసలు మనం ఎప్పుడు కూడా దూరం పెట్టుకోకూడదు. ఇక అలాగే మానవుడు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ప్రతిదీ కూడా ఈ రోజుల్లో బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. కాబట్టి మనకు ఉన్నటువంటి బంధాలను మనం పాడు చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఏంటనేది అన్ని విషయాల గురించి చర్చించుకొని మనం కొంచెం న్యాయపరంగా మీరు ఒక అడుగును ముందుకు వేస్తే కనుక మంచిదన్నమాట. ఇక అలాగే ఈరోజు వ్యాపార పరంగా కూడా చాలా ఎక్కువగా లాభాలైతే మీకు కనిపిస్తున్న అనుకూలంగా ఉంటుంది. కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి కూర్చుని టైం పాస్ చేస్తే మాత్రం మన ఫలితం అనేది రాదండి. ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం, ఏ స్వామి అయినా పర్లేదండి, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి. ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి వారండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా 11 ప్రదక్షిణలు చేసుకోవడం, స్వామివారికి అప్పాలను నివేదించడం, లేదంటే తమలపాకులను స్వామివారికి ఒక మాలగా చేసి వేయడం కానీ, సింధూరాన్ని ధరించడం లాంటివి చేయండి. ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎదురయ్యేటువంటి సమస్యల నుండి మీరు బయటపడిన వారు అవుతారనమాట. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి కుదిరితే చక్కగా మీరు శివాలయానికైనా వెళ్ళేసి శివుడికి కనీసం మీ చేతులతో కుదిరితే జలాభిషేకం చేసుకోండి. ఈ విధంగా అభిషేకం చేసినటువంటి ప్రయత్నం చేయండి. వినబోతున్నటువంటి శుభవార్తలను, అలాగే మీకు దక్కవలసినటువంటి కొన్ని ఆస్తిపాస్తులను, భూమికి సంబంధించినటువంటి, గృహానికి సంబంధించినటువంటి, ఇలా ఏదైనా కానీ కావచ్చండి ఆస్తిపాస్తులు అయితే మీరు తప్పకుండా ఈరోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలా ఏదైనా సరే ఎంజాయ్ఫుల్గా మీకు అసలు అనిపించకుండానే రోజు అనేది గడిచిపోతుంది. చాలా రోజంతా కూడా అనీజీగా ఉంది అని ఎక్కడ కూడా మీకు అనిపించదు అనమాట. అంటే చాలా పీస్ఫుల్గా ఈ రోజున మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అలాగే చాలా అద్భుతంగా గడపబోతున్నారు. కుటుంబపరంగా కానీ, లేదంటే స్నేహపరంగా కానీ, లేదంటే మీరు ఏ పని చేస్తున్నటువంటి చోట మీకు తెలిసిన వ్యక్తులతో కావచ్చు, చాలా అద్భుతంగా ఈ రోజున మీరు ఎంజాయ్ చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ విధంగా అయితే ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు ఈ విధంగా అయితే మీ జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి. ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో చాలా అద్భుతకరమైనటువంటి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. అలా అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో తెల్లారితే ఒక ఊహించినటువంటి అద్భుతం కూడా మీరు తప్పకుండా చూస్తారనమాట. తెల్లారగానే ఆ ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి ఫోన్ కాల్గా మీకు రేపటి రోజున ఉండబోతుంది. చూసారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో
ఈ విధంగా ఉందండి ఈరోజు. అంటే మీ జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈరోజు ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.